శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మి అనుగ్రహం కలగాలంటే కొన్ని చేయకూడని పనులున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసం. శ్రావణ పౌర్ణమి అఖండ ఐశ్వర్యాన్ని కలిగించడానికి వచ్చే పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి రోజున తల స్నానం చెయ్యకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ఆ రోజు తల స్నానం చేయాలి. అదేవిధంగా ఈ రోజున స్త్రీలు జుట్టు విరబూసుకొని తిరగకూడదు. జడ వేసుకుని పూలు పెట్టుకోవాలి. స్త్రీల ముఖాన బొట్టు లేకుండా, కాళ్లకు పసుపు లేకుండా ఉండకూడదు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం చేయకూడదు. గోళ్లు కొరకడం, మగవాళ్ళు గడ్డం గీసుకోవడం లాంటి పనులు చేయకూడదు. అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. స్త్రీలు మధ్యాహ్నం నిద్రించకూడదు. ఈ రోజున ఇంటికి వచ్చిన ముత్తైదువుకు తాంబూలం ఇవ్వకుండా ఉండకూడదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి శ్రావణ పౌర్ణమి రోజున ముత్తైదువుగా వచ్చిందని భావించి తాంబూలం ఇవ్వాలి. ఈ రోజున ఖచ్చితంగా లక్ష్మీ ఆరాధన చేయాలి. ఈ నియమాలు కనుక శ్రావణ పౌర్ణమి రోజున జాగ్రత్తగా పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.